హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ మమ్మ సత్య. చూస్తున్నారు కదా నేనేం చేయబోతున్నాను. మొన్న తీపి ఆవకాయ పెట్టాము, ఈరోజు కారం ఆవకాయ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ కాబట్టి భలే ఉంటుంది. పెరుగన్నంలోకి కానీ ఇంకెందులోనైనా తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని వేడన్నంలో అలా కలుపుకొని తింటే అలా వెళ్ళిపోతుంది నోట్లోకి. మీ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నేనైతే కారం ఊరగాయ చేయబోతున్నాను. ఫస్ట్ టైం యూట్యూబ్ చేసే చేయబోతున్నాను. నేనైతే ఆ ముక్కలన్నీ కలిపి నేను కౌంట్ చేసుకున్నాను అనమాట. 6 కప్పులు వచ్చాయి. ఆ కప్పుతోనే నేను కారం ఎంత సరిపోతుందో అది కూడా వేసాను అనమాట. అండ్ కారం 1 కప్పు, మళ్ళీ ఉప్పు 1 కప్పు, ఆవాల పొడి అండ్ పసుపు కొద్దిగా. నెక్స్ట్ మనం ఎల్లుల్లిపాయలు గుడ్లు లాస్ట్లో వేసుకున్నా పర్లేదు, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. కారం ఎక్స్ట్రా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనకి ఆవకాయ అనేది టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే రెడ్గా కనిపిస్తుంది మనకి. అది రెడ్గా కనిపిస్తే చాలా బాగుంటుంది కదా, తినాలని నోరు ఊరుతుంది. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే చాలా ఇష్టం చెప్పండి. ఓకే, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. అవన్నీ కలుపుకొని తర్వాత ముక్కలు దానిలో వేసుకొని కొంచెంగా కలుపుకున్నాను. ఇగోండి ఇలా కలుపుకున్నాను. నేనైతే ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా కలుపుకున్నాను. ఎక్కువ అయితే మనకి అది స్పేస్ సరిపోదు కదా, కొంచెం కలుపుకుంటే మనకి సరిపోతుంది. సో అందుకే నేను అలా కలుపుకున్నాను. మీకు కావాల్సి వస్తే పెద్ద బాండీలో మీరు కలుపుకోవచ్చు. నాకైతే అది చిన్నదే కొన్ని కాబట్టి నేను కొంచెమే కలుపుకున్నాను. ఇదైతే 2 డేస్ తర్వాత తీసానండి. యాక్చువల్గా 3 డేస్ ఉండాలి కదా, ఇది 2 డేస్కి ఇలా వచ్చింది. ఆయిల్ వేసాను కానీ అది కిందకి వెళ్ళిపోయిందనమాట. నేను 3 డేస్కి ఎంత ఉందో అది చూపిస్తాను నేను మీకు మళ్ళీనా. ఈ వీడియో చివరి వరకు చూడండి. అబ్బా అంత బాగా వచ్చిందో ఊరగాయ అనేసి మీరే అనుకుంటారు. చాలా బాగా వచ్చింది. నేను పెట్టిన ఊరికే నాకే షాక్ అనిపించింది, అంత బాగా వచ్చింది. అండ్ ఇదిగోండి 3 డేస్ తర్వాత ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చిందో. ఇది విడిగా పెట్టాను, అది విడిగా పెట్టాను ఎందుకంటే స్పేస్ సరిపోలేదు. ఇదిగోండి చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చిందో. 3 డేస్ తర్వాత ఆఫ్టర్ 3 డేస్కి నాకు ఇలా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుంది కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ. నాకైతే అబ్బా అమ్మి అనిపించింది నోట్లో పెట్టగానే. ఎంత బాగుందో, నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా. మీకు ఏమనిపిస్తుందో చూసిన వాళ్ళకి కానీ చూడండి ఎంత ఇలా ఉందో. ఓకేనా, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.